సమస్తమైనటువంటి వేదజ్యోతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీస్సులు అందజేస్తూ గత కొద్ది రోజులుగా మనకి రేపు రాబోయేటువంటి అమావాస్య భాద్రపద బహుళ అమావాస్య రేపు వచ్చేటువంటి 2వ తారీఖు బుధవారం రోజున అందరికీ ఒక సందేహం కలుగుతోంది. ఈ అమావాస్య రోజు గ్రహణం ఉందని కొంతమంది పండితులు చెప్తున్నారు. అది మనకు భారతదేశంలో లేదు, అంటే భారతదేశంలో గ్రహణము కనిపించదు. మరి కనిపించినటువంటి గ్రహణాన్ని పాటించాలా వద్దా అనేది ఒక ధర్మ సందేహము. ఇప్పుడు ఈ గ్రహణ విషయంలోకి వచ్చేసరికి దృశ్య ప్రమాణము, శబ్ద ప్రమాణము అని ఒక మార్గం ఉంది. అంటే దృశ్యము అంటే కనిపించటం, శబ్దం అంటే వినిపించటం. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక పేరు పెట్టి పిలిచామనుకోండి, అది శబ్దం ద్వారా అతను గ్రహించి మనకు సమాధానం చెప్తాడు. నేను ఉన్నాను ఇక్కడ అని మనకు సమాధానం చెప్తాడు. అట్లాగే గ్రహణం అనేటువంటి దృశ్య ప్రమాణము, అంటే దృశ్యం అంటే కనిపించటం. మనకు ఆకాశంలో చూసినప్పుడు ఆ గ్రహణం కనిపిస్తేనే పాటించమని శాస్త్రం కూడా చెప్తోంది. కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఆ రోజు గ్రహణం కాబట్టి అందులో ఇది పితృపక్ష అమావాస్య, అంటే పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయాలా వద్దా అని ఒక సందేహం. ప్రత్యేకించి మన ప్రాంతంలో జరిగేటువంటి బ్రతుకమ్మ పండుగ చేయాలా వద్దా అని మరొక సందేహం. చాలామంది ఫోన్ల ద్వారా కూడా అడుగుతూ ఉన్నారు నన్ను. నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసినంతవరకు నేను చెప్పేది ఏంటంటే, ఈ గ్రహణాన్ని పాటించవలసిన పని లేదు. ఎందువలంటే దృశ్య ప్రమాణం అని మీకు ముందే చెప్పి ఉన్నాను నేను. అది మనం ఆకాశంలో చూసినప్పుడు అది కనిపించాలి. అది మన భారతదేశంలో కనిపించదు. కనిపించినప్పుడు పాటించవలసిన అవసరం లేదు అని చెప్పేసి పంచాంగాలలో కొంతమంది పంచాంగకర్తలు కూడా రాసి ఉన్నారు. భారతదేశంలో ఏ గ్రహణాలైతే కనిపించవో వాటికి గ్రహణ నియమాలు అవసరం లేదు అని చెప్పేసి పంచాంగకర్తలు కూడా రాసి ఉన్నారు. కాబట్టి జనులందరూ కూడా ఈ గ్రహణం వల్ల మనకేదో అయిపోతుందని భయపడి, ఏదో బాధపడి, ఏదో జరుగుతుంది అనేటువంటి ఆందోళన అక్కరలేదు. చక్కగా పితృపక్ష తిథి రోజున మీ పితృదేవతలకు చేయవలసినటువంటి అన్నీ చేయండి. అట్లాగే మన ప్రాంతంలో జరిగేటువంటి బ్రతుకమ్మ పండుగను కూడా చక్కగా ఆచరించుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి నిశ్చయంగా మీరు ఈ గ్రహణ విషయంలో ఎటువంటి ఆందోళన పడకుండా మీరు చేయాలనుకున్నటువంటి ఈ పితృదేవతల ఆరాధన, ఈ బ్రతుకమ్మ అమ్మవారి పండుగ కూడా తప్పనిసరిగా చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.